ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉపవాసము అనగా అర్థం ఏంటంటే ఊ అంటే ఉపేక్షించుకొనుట, పా అంటే వారిని వారు పరీక్షించుకుంట, వా అనగా వాక్యము అంటే వాక్యము చేత మనల్ని మనము సరి చేసుకోవడం, సా అంటే సమర్పించుకోవడం, ము అంటే నీ ప్రార్థనను దేవుడు ముక్తికి చేరుస్తూ ఉంటాడు. అంటే మొదటిగా ఈ లోక సంబంధమైన పనులన్నీ వదిలిపెట్టేసి ఉపేక్షించుకుంటే అంటే వదిలిపెట్టుట, పని ప్రయాసాన్ని కష్టాన్ని లోక సంబంధమైన వాటన్నిటిని వదిలిపెట్టేసి మనల్ని మనం పరీక్షించుకొని వాక్యము చేత, వా అనగా వాక్యం అనగా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండు. అంటే దేవుని వాక్యము చేత దేవునితో సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవునితో సహవాసం. ఉపవాసం అంటే చాలామంది అంటారు ఉపవాసం అంటే భోజనం చేయకుండా ఉండడం కాదు. హల్లెలూయా. ఉపవాసం ఉండడం అంటే ఏదో కొద్ది సమయం కాదు. ఉపవాసానికి ఉన్న స్పెషాలిటీ, ప్రత్యేకత ఏంటంటే ఉపేక్షించుకొనుట. ఈ లోక సంబంధమైన పని కానీ, ఈ లోక సంబంధమైన భోజనం కానీ, ఈ లోక సంబంధమైన వ్యాపారం కానీ, ఈ లోక సంబంధమైన సమస్యలన్నిటి కూడా వదిలిపెట్టేసేయాలి. హల్లెలూయా. పక్కవారిని అడగండి, సమస్య లేని వారు ఎవరైనా ఉన్నారా? అందరికీ సమస్యలు ఉంటాయి, రకరకాల సమస్యలు. ఉద్యోగం లేనివారు, పని లేనివారు, వ్యాపారం లేనివారు, ప్రతిది కూడా ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. పని చేసుకోవడం వదిలిపెట్టేశారు, దేవుని మందిరానికి వచ్చారు. హల్లెలూయా. అన్నిటి ఏం చేశారు? భోజనాన్ని, పనిని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ప్రభు సన్నిధికి వచ్చారంటే ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఊ అంటే అర్థం ఏంటంటే ఉపేక్షించుకొనుట, ఈ లోక సంబంధమైన వాటన్నిటి కూడా వదిలిపెట్టడం. రెండవదిగా పరీక్షించుకొనుట అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని శోధించుకోవాలి. ఒకవేళ మనలో ఏదైనా లోపం ఉందా, ఏదైనా పొరపాటు ఉందా, దేవుడికి విరోధమైనది, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఏదైనా మనం అనుభవిస్తున్నామా, జీవిస్తున్నామా అని మనం ఏం చేయాలి? మనల్ని మనము పరీక్షించుకోవాలి. మూడవగా వాక్యం అంటే దేవునితో సహవాసం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడయ్యుండు. దేవుడు ఎలా ఉన్నాడంట? వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్న దేవునితో మనం ఏముండాలి? సహవాసం కలిగి ఉండాలి. సా అనగా సహవాసము, సమర్పణ. ఈ 4 అనుభవాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు నీ ప్రార్థన, నీ యొక్క ఆ ఉపవాసము దేవుని సన్నిధికి చేర్చబడి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి ఉపవాసం ఎంతమంది చెప్పండి? నేను ఈరోజు పని వదిలిపెట్టాను, వ్యాపారాన్ని వదిలిపెట్టాను, ఉద్యోగాన్ని వదిలిపెట్టాను, సమస్యలు వదిలిపెట్టాను, ఈరోజు నేను ప్రభు సన్నిధానంలో ఉంటున్నాను. రెండవదిగా నన్ను నేను పరీక్షించుకున్నాను, నా జీవితాన్ని, నా మనస్సును, నా అంతరంగాన్ని, నా తలంపులన్నిటి కూడా నేను పరీక్షించుకున్నాను అనేవారు ఎవరైనా ఉన్నారా? మూడవదిగా దేవునితో సహవాసం. ఇంకొక మాట దానికి అర్థమైంది ఉపవాసం. వాసం అనగా నివాసం. హల్లెలూయా. అంటే దేవునితో నివాసం చేయుట, దేవునితో కలిసి ఉండుట, దేవునితో సహవాసం కలిగి ఉండుట ఉపవాసం. ఈ ఉపవాస ప్రార్థనలో ఉంటున్న మనం ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు ఒక ఇజ్రాయేల్ ప్రజలు ఉపవాసం ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఉపవాసం ఉన్నప్పుడు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. పక్కవారికి చెప్పండి, నీవు ఉపవాస ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు, అపజయాన్ని కొట్టివేయబోతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఎన్నో అపజయాలు జరగవచ్చు, ఎన్నో నష్టాలు సంభవించవచ్చు, ఎన్నో బాధలు ఉండవచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, వాటన్నిటిలో నుండి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రత్యేకంగా ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చావు కదా, ఈ ఉపవాస ప్రార్థనలో మీరు ఏకీభవిస్తున్నారు కదా, కనుక ఈ ఉపవాస ప్రార్థనలో గొప్ప విజయాన్ని చూడబోతున్నారు. ఆ ఉపవాస ప్రార్థన ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఉపవాస ప్రార్థన చేస్తారు. ఎందుకోసం ఉపవాస ప్రార్థన చేస్తారు? వారు ఎందు నిమిత్తము వారి జీవితంలో నష్టాన్ని ఎందుకు అనుభవించారు? ఉపవాస ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి? ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఉపవాస ప్రార్థన. ఈరోజు అంశం అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు ఉపవాసం ఉన్నారనే అంశమును గురించి మనము ధ్యానం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు ఉపవాసం ఉన్నారంటే ఆ పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. న్యాయాధిపతులు 20వ అధ్యాయము 1-2 వచనాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇజ్రాయెల్
న్యాయాధిపతులు 20వ అధ్యాయము 1-2 వచనాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అంతటా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును గిలాదు దేశమున వరకు వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. హల్లెలూయా. ఎక్కడ కూడుకున్నారంటే వాళ్ళు యెహోవా సన్నిధిలో ఏక మనస్సు కలిగి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ మనసు అటు ఇటు పరిగెత్తకుండా, నీ మనసు పరివిధాలు వెళ్ళకుండా దేవుని సన్నిధానంలో ఏక మనస్సు కలిగి ఎప్పుడైతే ప్రభుని స్తుతిస్తామో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏమి ఇవ్వబోతుంది చెప్పండి? విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ గిలాదు దేశం వరకు వెళ్ళి వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా ఏక మనస్సు కలిగి, నువ్వు ఎలాంటి మనస్సు కలిగి దేవుని సన్నిధికి వచ్చావు? ఉపవాస ప్రార్థన చేస్తానే మనస్సుతోనే ఉండు. ఉపవాసపు ఆరాధన చేస్తాననే మనస్సుతో ఉండు. ఆ మనస్సు నీకెన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎంతోమంది శత్రువులు నిన్ను వెంటాడొచ్చు. అయినప్పటికీ కూడా నీ మనస్సును స్థిరపరచుకొని, అయినప్పటికీ కూడా నీ హృదయాన్ని దృఢపరచుకొని ప్రభు సన్నిధానంలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, ప్రభు సన్నిధికి వస్తావో, ప్రభు నీ జీవితంలో విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మిస్పాలో ఏక మనస్సు కలిగి, ఏ మనస్సు కలిగి ఉన్నారు చెప్పండి? ఏక మనస్సు కలిగి కూడుకొని. పక్కవారికి అడగండి, నీ మనస్సు నా మనస్సు ఒకటేనానండి అడగండి. నీ మనస్సులో ఉన్నది వేరు, నా మనస్సులో ఉన్నది వేరు. కానీ ప్రార్థనకు వచ్చామా మన మనస్సంతా కూడా దేవుడి మీద ఉండాలండి. గట్టిగా చెప్పలు కొడతాం, నా మనస్సు తీద్దాం. గట్టిగా చెప్పలు కొడతాం, నా మనస్సు తీద్దాం. హల్లెలూయా. మన మనస్సు అంతా ఎవరి మీద ఉండాలి చెప్పండి? దేవుని మీద ఉండాలి. చాలామంది మనస్సు విధాలుగా పరిగెత్తుతుంది. వారి శరీరం ఇక్కడే ఉంటుంది, వారి మనసు ఎక్కడో ఉంటుంది. దేవుని సన్నిధానంలో చెత్త మాత్రమే ఉంటుంది. వారి మనసు ఎక్కడికో పరిగెత్తుతుంది. అయ్యో ఇంటికాడ ఏం సంభవించబోతుందో, ఏం జరగబోతుందో, ఈరోజు నేను ప్రార్థనకు వచ్చాను, నేను పని వదిలిపెట్టాను, ఉద్యోగం వదిలిపెట్టాను, వ్యాపారం వదిలిపెట్టాను, అన్నీ వదిలిపెట్టుకున్నాను, దేవుని మందిరానికి వచ్చాను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ మనసు ఎక్కడ ఉండాలి తెలుసా? దేవుని సన్నిధానంలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఏక మనసు కలిగి ప్రభును స్తుతిస్తావో, ఏక మనస్సు కలిగి దేవుని నామాన్ని ఆరాధిస్తావో, దేవుడు నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మీరందరూ కలిసి కూడుకున్నారు దేవుని సన్నిధానంలో. ఎక్కడ కూడుకున్నారని ఎప్పుడు చెప్పండి? యెహోవా సన్నిధిని కూడెను. ఎలా కూడున్నారట వాళ్ళు? ఏక మనస్సు. ఏ మనసు కలిగి ఉన్నారు? దేవుణ్ణి ఆరాధించాలనే మనస్సు, దేవుణ్ణి స్తుతించాలనే మనస్సు, దేవుణ్ణి ఘనపరచాలనే మనస్సు, దేవుని వైపు చూడాలనే మనస్సు కలిగి వారు దేవుని సన్నిధానంలో కూడుకున్నారు. ఇలా కూడుకున్న సమయంలో దేవుడు మరి వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాడండి. హల్లెలూయా. చూద్దాం, చూడండి 2వ వచనం. దేవుని జన సమూహమునకు చేరిన వారు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్నవారు కత్తిదూయు 4 లక్షల కాలుబలము. హల్లెలూయా. వీరెవరు కూడుకున్నారంట? కత్తిలో, కత్తి సాములో, కత్తి దూయుట్లో, కత్తి సాములో, కత్తిలో యుద్ధం చేయట్లో మంచి ప్రావీణ్యత కలిగిన వారు. హల్లెలూయా. పక్కన అడగండి, నీకేం టాలెంట్ ఉందని అడగండి. నీకే నైపుణ్యత ఉంది? ఏదీ లేదు. హల్లెలూయా. వారు ఎందులో నైపుణ్యత కలిగిన? కత్తి దూయుట్లో, కత్తి సాములో, యుద్ధములో, ఒకవేళ శత్రువుల్ని ఓడించుట్లో. ఎన్ని లక్షల మంది కూడుకున్నారంట? 4 లక్షల మంది అండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 లక్షల మంది వారు పరాక్రమం కలిగిన వారు, 4 లక్షల మంది యుద్ధం చేయడానికి శక్తి కలిగిన వారు, 4 లక్షల మంది కలిగిన వారు. పక్కవారిని అడగండి, నీకెందులో ప్రావీణ్యత ఉంది? పాటల్లోనా, ప్రార్థనలోనా, ఆరాధనలోనా, తిరుగుట్లోనా, ఎందులో నీకు ప్రావీణ్యత ఉంది? కానీ 4 లక్షల మంది ఎందులో? కత్తి సాములో. హల్లెలూయా. కొంతమందికి మాటలో చాలా సామర్థ్యత ఉంటుందండి. హల్లెలూయా. కొంతమందికి మాట్లాడట్లో మంచి నైపుణ్యత ఉంటుంది. ఎంత వాక్కు విచిత్రంగా ఎలా మాట్లాడతారు తెలుసా? వాక్కు చాతుర్యత కలిగి మంచి ఆలోచన, లేకపోతే వారు మాట్లాడుతున్నారు అనుకో, ఎంత కఠినుడైనా, ఎంత మూర్ఖుడైనా, ఎంత గర్విష్ఠైనా, ఎంత కోపిష్ఠైనా ఏమైపోతుంది తెలుసా? ఐస్ అయిపోతాడు. హల్లెలూయా. మరి ఇందులో వీరికి ఎందులో ప్రావీణ్యత ఉందంట? కత్తి సామ్. హల్లెలూయా.
ఎందులో వీరికి నైపుణ్యత ఉంది? కత్తి దూయుట్లో, కత్తి సాములో, యుద్ధం చేయుట్లో, లేకపోతే శత్రువుని ఓడించుట్లో మంచి నైపుణ్యత కలిగిన వారు 4 లక్షల మంది కూడుకొని దేవుని సన్నిధానంలో ఉన్నారు. ఈ రీతి ఉంటున్న సమయంలో ఏం సంభవించిందో చూడండి. 3వ వచనం. బెన్యామీనీయులు వినిరి, ఇశ్రాయేలీయులు నీ చెడుతనం ఎట్లు చేయబడునో అది చెప్పుడని అడగగా చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరం ఇచ్చినదేమనగా బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును. హల్లెలూయా. ఇక్కడ లేవీయుని భార్యను ఇజ్రాయెల్ ప్రజలు చంపేశారంట. హల్లెలూయా. లేవీయుని భార్యలు యాజకులు, లేవీయులు. ఈ లేవీయుని భార్య ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే చంపేశారో ఆ చంపేసిన పాపానికి ఇజ్రాయెల్ ప్రజల మీదకి దేవుడు ఉగ్రత తెచ్చిపెట్టేశాడు. హల్లెలూయా. పక్కవారికి చెప్పండి, నీ జీవితంలో కూడా నీ మాటల ద్వారా కానీ, నీ కోపం ద్వారా కానీ నీ శత్రువుల్ని చంపేశావా? లేకపోతే యాజకుల్ని, లేకపోతే లేవీయుల్ని చంపేశావా? నష్టాన్ని చూడబోతున్నాం. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కూడా కూడుకొని ఉన్నప్పుడు ఒక లేవీయుడు ఉన్నాడు. లేవీయుని వారిని ఏం చేశారు తెలుసా? చంపేశారంట. హల్లెలూయా. మనం కూడా కొంతమంది మాటలతో చంపుతాం, చూపులతో చంపేస్తాం, ఇంకా రకరకాలుగా అవసరం అనుకుంటే వాళ్ళు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టేసి చంపేస్తూ ఉంటాం. ఆ చంపటం వల్ల దేవుడు వారి జీవితంలో ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడు మనం అనుకుంటాం, వాడు బలహీనుడు కాబట్టి నేను వాడిని చంపేశాను, నేను విజయం పొందుకున్నాను అని నువ్వు అనుకుంటావు. అది శాపం. పక్కవారికి చెప్పండి, నీకెంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత మాటల వాక్కు చాతుర్యత ఉన్నా ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడు. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడు? దేవుడి మీద ఆధారపడు. పాపం ఇజ్రాయెల్ ప్రజలే ఏక మనసు కలిగి ఉన్నారు. వారందరూ దేవుని సన్నిధానంలో ఉన్నారు. కానీ వారు ఏం చేస్తారు? కత్తి దూసేవారు ఉన్నారు, కానీ మంచి కత్తి స్థంలో మంచి ప్రావీణ్యత కలిగిన వారు ఉన్నారు. కానీ వారు ఏం చేస్తారు? ఒక లేవీయుని భార్యని ఏం చేస్తారు తెలుసా? హతమార్చేశారు. చూడండి, పక్కవారిని అడగండి, నువ్వు ఎప్పుడైనా మాటలతో చంపేశావా? చూపులతో చంపేశావా? నీ క్రియల ద్వారా చంపేశావా? హల్లెలూయా. కొంతమంది మాటలతో చంపుతారు. ఏమే నీ జాగ్రత్త ఏంటి ఏంద్రా అని బెదిరిస్తుంటారు. కొంతమంది అనగానే చూడగానే ఏమో అయిపోయినట్టయితే అలాంటి వారు కూడా నేను కొంతమందిని చూస్తాను. ఒక ఆమె నాకు తెలిసిన ఆమె మాటలు మాట్లాడితే ఎలా ఉంటాయో తెలుసా? పక్కోడు కూడా మొగోడు కూడా భయపడిపోతాడు. హల్లెలూయా. ఇంకొక ఆమె మాట్లాడుతుంది, మాట్లాడితే అరే ఈమెతో లొల్లెందుకురా, పారిపోదాంరా అని చెప్పేసి పరిగెత్తుతారు. ఇలా బైబిల్లో చూస్తున్నట్లయితే ఈ లేవీయుని భార్య అనే స్త్రీని, ఈ లేవీయుని భార్యను ఈ ఇజ్రాయెల్ ప్రజలు కత్తి సాము కలిగిన వారు, కత్తిలో యుద్ధం చేయడానికి శక్తి కలిగిన వారు ఆమెను చంపేశారు. ఆ చంపటం వల్ల దేవుడి కోపము ఇజ్రాయెల్ మీదకి వచ్చింది. హల్లెలూయా. పక్కవారికి చెప్పండి, నీ మాటల ద్వారా కానీ, నీ చూపుల ద్వారా కానీ ఎవరిని చంపేస్తున్నావేమో జాగ్రత్త. నీ మనసు జాగ్రత్త, నీ మాటలు జాగ్రత్త. హల్లెలూయా. ఏం జాగ్రత్త? నీ మనస్సు, నీ మాటలు. బాబు ఇది రావటం లేదు బాబు. హల్లెలూయా. అంటే అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే దేవుని సన్నిధానంలో ఉంటున్న మనం, వారు ఒకవేళ శరీర సంబంధంగా చంపేశారు, కానీ నువ్వు ఆత్మ సంబంధంగా, మాటల సంబంధంగా కొంతమంది నువ్వు చంపేస్తూ ఉన్నావు. ఆ చంపటం వల్ల నువ్వు శ్రమల పాలవుతున్నావు. ఆ చంపటం వల్ల నువ్వు కష్టాల పాలవుతున్నావు. ఆ చంపటం వల్ల నీ జీవితంలో నష్టాన్ని చూడబోతున్నావు. హల్లెలూయా. పక్కవారికి చెప్పండి, నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా కొంతమందిని చంపేస్తున్నావు. నష్టాన్ని చూస్తావు, కష్టాల పాలవుతావు, బాధపడతావు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు కూడా బాధపడిపోతున్నారంట. ఎందుకో తెలుసా? ఈ మాట జరిగిన చూడండి. 5వ వచనం. గిబియావారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలచి నా ఉపపత్ని బలవంతం చేయగా ఆమె చనిపోయెను. వారు ఇశ్రాయేలీయులలో దుష్కార్యమును వెర్రి పని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల
స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపివేసింది. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారట? వెర్రి పని. పక్కన అడగండి, నువ్వు అప్పుడప్పుడు ఎర్రి పనులు చేస్తావు కదా అని అడగండి. ఏం పనులు అని రాయబడదు అక్కడ? వెర్రి పని. ఇతరులను తిట్టడం కానీ, ఇతరులను కొట్టడం కానీ, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం కానీ, విచ్చలవిడిగా మాట్లాడడం కానీ, నోరు జాడడం కానీ, ఇదంతా కూడా వెర్రి పని. హల్లెలూయా. మనసులతో, మాటలతో, చూపులతో, చేతులతో ఎవరైనా చంపేస్తున్నామా? మనం వెర్రి పని చేసినట్టే. ఈ వెర్రి పని చేసిన ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఏం చేస్తాడు? ఒక్క స్త్రీని చంపటం వల్ల ఎన్ని వేల మంది చచ్చిపోయారు తెలుసా? మనం కూడా ఒక్క చిన్న మాట వల్ల, ఒక్క వ్యక్తిని మనం బాధ పెట్టడం వల్ల, ఒక్క వ్యక్తిని తిరస్కరించడం వల్ల, ఒక వ్యక్తిని మన మాటల ద్వారా, చూపుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా హింసించటం వల్ల అనేక నష్టాలను మనం చూడబోతున్నాం, అనేక కష్టాల పాలు అవ్వబోతున్నాం. అంతేకాకుండా మన జీవితంలో ఎన్నో అవమానాలు కూడా మనం భరించవలసి వస్తుంది. హల్లెలూయా. చేతుల్లో చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఆ విధంగా చేస్తున్నప్పుడు మరి ఇజ్రాయెల్ ప్రజలు ఏం సంభవించింది చూడండి. 10వ వచనం చదవండి. ఇశ్రాయేలులో జరిగిన వెర్రితనం విషయమై పగ తీర్చుకొనుటకై వెలువారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో 100కి 10 మంది మనుషులను 1000కి 100 మందిని 10,000కు 1000 మందిని ఏర్పరచుకుందాం రండని చెప్పుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలులందరూ ఒక మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. హల్లెలూయా. వెర్రి పనులే చేయడం కాదు, ఇంకా యుద్ధము చేయడానికి ఏక మనస్సు కలిగి ఉన్నారు. యుద్ధం చేయడానికి, శత్రువుల్ని ఓడించడానికి, ఆ ఊరి వారితో యుద్ధం చేయడానికి వీళ్ళందరూ కూడా ఏమైపోయారంట? ఏకీభవించి. హల్లెలూయా. చూడండి ఎంత ఇక్కడ చూస్తున్నట్లయితే చేసిందే పొరపాటు. ఆ పొరపాటు చేసిందే కాక మళ్ళీ ఏమనుకుంటున్నారంట? ఇంకా ఈ ఊరి వారిని అందరూ కూడా ఓడిస్తాం. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం, మనల్ని ఎవడైనా ఏమని అన్నాడు అనుకో, మనం ఏమనుకుంటాం చెప్పండి? పక్కన అడిగి నిన్నెవరేమని అంటే నువ్వేం చేస్తావు అడగండి. నిన్నెవరైనా ఏమని అన్నారనుకో, నువ్వేం చేస్తావు? నేనేమన్నా? వాళ్ళు ఓడించడానికి పక్కోని వీని వాని కావాల్సిన అందరినీ పిలుచుకొని అరే వాని మీదకి వెళ్దాం పదరా అంటాం. కానీ అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే పని చేస్తారు. అదే పని చేసిన పాపానికి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేసింది. దేవుని కోపము వారి మీదకి వచ్చేసింది. దేవుని కోపం ఎప్పుడైతే వారి మీదకి వచ్చిందో దేవుడు ఏం చేస్తారో తెలుసా? ఇజ్రాయెల్ అందరూ కూడా ఎన్ని వేల మందిని చూద్దాం చూడండి. 15వ వచనం. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు గాక కత్తిదూయు సమర్థులై పట్టణముల నుండి వచ్చిన వారు 26,000 మంది ఐరి. ఆ సమస్త జనములో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతివాడును గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. హల్లెలూయా. అయితే అక్కడ ఏమైందంటే లెక్కింపబడిన రోజులు వీరు బేతేలుకు పోయి ఇజ్రాయెలుతో బెన్యామీనుతో చేయవలసిన యుద్ధమునకు ఎవరు ముందుగా వెళ్ళవాలని దేవుని యుద్ధం మనవి చేయించినప్పుడు వారు యెహోవా యూదా వంశస్థులను ముందుగా వెళ్ళమని చెప్పిరి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? 22,000 మంది హతులైపోయారు. హల్లెలూయా. ఒక్క వ్యక్తిని చంపితే ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? 22,000 మంది చచ్చిపోయారు. 22,000 మంది ఎప్పుడైతే హతమైపోయారో వారి జీవితంలో ఎంత నష్టాన్ని చూసాను చెప్పండి. అప్పుడు అనుకుంటున్నారంట ఇజ్రాయెల్ ప్రజలు, నిజంగా మనం పొరపాటు చేస్తాం, మనం తప్పు చేస్తాం, దేవునికి విరోధంగా ఉన్నాం, దేవునికి విరోధంగా జీవించాం, కనుక ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? ఉపవాసం ఉందాము. హల్లెలూయా. ఏం చేద్దాం? ఉపవాస ప్రార్థన చేద్దాం. ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తారు చూద్దాం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఉండి అందులోనే ఉన్న దేవుని వాక్యానికి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, స్తోత్రం తండ్రి నీకు వందనాలు. 26వ వచనం. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ జనులందరూ పోయి బేతేలునకు ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని
కూర్చుండుచు. హల్లెలూయా. ఏం చేశారంట? ఉపవాసం ఉన్నారంట. ఎప్పుడు ఉపవాసం ఉన్నారు చెప్పండి? పక్కవారిని అడిగండి, నువ్వు ఎప్పుడు ఉపవాసం ఉంటావు అని అడగండి. కష్టం వచ్చినప్పుడే ఉపవాసం ఉంటావు, బాధ వచ్చినప్పుడే ఉపవాసం ఉంటావు, పక్కోడు కొడుతున్నప్పుడే ఉపవాసం ఉంటావు, నీ శత్రువులు నేను తిడుతున్నప్పుడే ఉపవాసం ఉంటావు, నీకు రోగం వచ్చినప్పుడే ఉపవాసం ఉంటావు, నీకు బాధ కలిగినప్పుడే ఉపవాసం ఉంటావు, నీ శత్రువు నీ మీద చెయ్యి లేపినప్పుడే ఉపవాసం ఉంటావు. అప్పటిదాకా నీకు నచ్చినట్టు జీవిస్తావు. పక్కవారిని అడగండి, నువ్వు ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉంటావు? హల్లెలూయా. ఈరోజు ఆశ్చర్యకరమైన సంగతి చూడండి. ఎప్పుడు ఉపవాసం ఉన్నారంటే ఇజ్రాయెల్ ప్రజలు 22,000 మంది చచ్చిపోయారండి. 22,000 మందిని నష్టపోయారు. వాళ్ళు ఎలాంటి వారు తెలుసా? కత్తి దూసుట్లో మంచి ప్రావీణ్యత కలిగిన వారు, మంచి బలం కలిగిన వారు, మంచి శక్తి కలిగిన వారు, మంచి ప్రావీణ్యత కలిగిన వారు. అలాంటి యుద్ధ వీరుల్నే దేవుడు ఏం చేశారు తెలుసా? శత్రువుల చేతకి అప్పగించేసి వారు అత్తలైపోయారు, చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన తర్వాత వాళ్ళు అనుకుంటారు, అమ్మో ఇప్పుడు మన జీవితంలో ఏం సంభవించబోతుందో, ఏం జరగబోతుందో, కనుక మనం ఏం చేద్దాం తెలుసా? ఉపవాస ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఏం చేద్దాం చెప్పండి? ఉపవాస ప్రార్థన. ఎప్పుడు ఉపవాస ప్రార్థన గుర్తొచ్చింది? పక్కారు చెప్పండి. నీకు నష్టం వస్తే, నీకు రోగం వస్తే, నీకు శత్రువులు ఉంటే ఉపవాసం చేయాలనుకుంటావు కదా? అన్ని ఉన్నప్పుడు చేస్తావా? అస్సలు చేయరండి. నీకు అన్ని బాగున్నాయి, ఆరోగ్యం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, శత్రువు లేరు, ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తావా? అస్సలు చేయవు. నీ శత్రువు వస్తే, నీకు రోగం వస్తే, కష్టాలు వస్తే, బాధలు వస్తే, ఇరుకులు వస్తే, ఇబ్బందులు వస్తే, నీకెవడైనా నీ మీద తిరుగుబాటు చేస్తే అప్పుడు అంటావు, దేవా నన్ను కాపాడయ్యా, దేవా నన్ను రక్షించు, దేవా నన్ను చేరది, దేవా నన్ను భద్రపరచు, దేవా నన్ను బలపరచు. అప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నేను అన్ని ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు, నాకు అన్ని ఉన్నప్పుడు, నేను దేవుని మీద ఆధారపడతా, దేవుని వైపు చూస్తా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తా, దేవుని వెంబడిస్తా, దేవుని మార్గంలో జీవిస్తా అని ఉపవాస ప్రార్థన చేయగలవా? ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు ఉపవాసం ఉన్నారంట? తన ప్రజల్లో, తన సైన్యంలో 22,000 మంది చనిపోయిన తర్వాత ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించారు. అప్పుడు ఏం చేస్తారంట? ఆ మాట చదవండి, 26వ వచనం. వీరందరూ కత్తి దూయివారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. హల్లెలూయా. ఎప్పుడు అర్పణ చేస్తారు చెప్పండి? నష్టం జరిగినాక. ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తారు? పక్కవారిని అడగండి, నువ్వు ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు? ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నావు? ఎప్పుడు దేవునికి మొరపెట్టుకుంటున్నావు? ఎప్పుడు ప్రార్థిస్తున్నావు? ఎప్పుడు ప్రభు వైపు చూస్తున్నావు? హల్లెలూయా. అన్ని ఉన్నప్పుడా? కష్టం లేకుండా, బాధ లేకుండా, సుఖంగా ఉన్నప్పుడు ప్రభు వైపు చూస్తున్నావా? హల్లెలూయా. అన్ని ఉన్నప్పుడు మారు మనసు పొంది ప్రభు వైపు చూసి ప్రభు చిత్తాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తావో అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. నీకు జరిగే నష్టాన్ని, నీకు వచ్చే కష్టాన్ని, నీకు వచ్చే బాధ నుండి ప్రభు ఏం చేస్తుంది తెలుసా? తప్పించబోతున్నాడు. హల్లెలూయా. ఏం చేయబోతుంది చెప్పండి? తప్పించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇజ్రాయెల్ ప్రజల్లాగా ఉండకూడదు. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రజలాగా ఉంటే నష్టాన్ని చూడబోతున్నావు, ఇజ్రాయెల్ ప్రజలు ఉంటే కష్టాలను చూడబోతున్నావు. ఇజ్రాయెల్ ప్రజల్లో ఉంటే ఇజ్రాయెల్ ప్రజల వల్లే నీ చూపులతో, నీ మాటలతో, నీ ప్రవర్తనతో ఎవరైనా చంపేస్తావా శ్రమల గుండా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. హల్లెలూయా. 22,000 మంది అంటే మామూలుగా చెప్పండి, ఎన్ని వేల మంది? ఒక్కరు చచ్చిపోతేనే ఎంతగానో బాధపడతాం. 22,000 మంది దేని వల్ల చచ్చిపోయారంట? కారణం ఏంటి? ఇజ్రాయెల్ ప్రజలు ఉండకుండా దేవుని సన్నిధానంలో ఉన్నారు, కూడుకొని ఉన్నారు, మంచిదే. కానీ ఆమెను చంపటం వల్ల, ఒక్క స్త్రీని చంపటం వల్ల, ఒక్క స్త్రీని హత్య చేయటం వల్ల ఇజ్రాయెల్ ప్రజలు 22,000 మందిని నష్టపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో నీ మాటల ద్వారా కానీ, నీ చూపుల ద్వారా కానీ, నీ ప్రవర్తన ద్వారా కానీ ఎవరికైనా మరణాన్ని తెచ్చిపెడుతున్నావా? ఎవరైనా కష్టాల గుండా నడిపిస్తున్నావా? ఎవరైనా బాధల గుండా నడిపిస్తున్నావా? ఆ కీడు మన మీదకే రాబోతుంది. హల్లెలూయా. ఆ కీడు ఎవరి మీదకి రాబోతుంది? మన మీదకే రాబోతుంది. ఎదుటి వారికి నష్టాన్ని కలిగిస్తే, ఎదుటి వారికి బాధ కలిగిస్తే, ఎదుటి వారిని ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది మనం కూడా పడవలసింది.
పక్కకు చెప్పండి, ఎదుటి వారిని ఇబ్బంది పెడితే, ఎదుటి వారిని బాధ పెడితే, ఎదుటి వారిని కష్టాల పాలు చేస్తే మనం కూడా అదే అనుభవించబోతున్నాం. హల్లెలూయా. అదేం చేయబోతున్నామో చెప్పండి, అనుభవించబోతున్నాం. కనుక మనం కూడా ఎప్పుడు కూడా దేవుని వైపు చూడడం, దేవుని సన్నిధానంలో ఉండటం. ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తారు తెలుసా? తన మనుషులందరినీ కోల్పోయినప్పుడు, తన ప్రజల్ని కోల్పోయినప్పుడు, తన జనాన్ని కోల్పోయినప్పుడు, తన సైన్యాన్ని కోల్పోయినప్పుడు, మంచి బలం కలిగిన వారిని, మంచి శక్తి కలిగిన వారిని ఎప్పుడైతే కోల్పోయారో తన జీవితంలో నష్టాన్ని అనుభవించారండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారంట? దహన బలులు, సమాధాన బలులు యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినమున చూడండి 27వ వచనం, ఆ దినములలో యెహోవా నిబంధన మందసం అక్కడనే యుండెను. అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలా మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధమునకు పోవుదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించుదనని సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగానను పెట్టిరి. హల్లెలూయా. దేవుని దగ్గర ప్రార్థన చేశారంట, దేవా విచారణ చేశారంట. ఉపవాసం ఉండి దహన బలు అర్పించి, సమాధాన బలు అర్పించి దేవుని దగ్గర అడుగుచున్నారంట, దేవా ఇప్పటికైనా మా సైన్యమంతా కూడా 22,000 మంది చనిపోయారు, అయినప్పటికీ కూడా ఆ శత్రు సైన్యం మా సహోదరులు ఉన్నారు, వారితో మేము యుద్ధం చేయడానికి వెళ్ళాలనా వద్దా? హల్లెలూయా. పక్కన అడగండి, మీరు కూడా మీ శత్రువుల్ని మేము ఓడించడానికి వెళ్ళాలనా వద్దా? ఎక్కడికైనా వెళ్ళాలనా వద్దా? ప్రభుని అడిగి వెళ్ళాలి. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? ఒక దగ్గర వెళ్ళాలనుకుంటున్నామా, దేవునికి చెప్పం, ఎవరికి చెప్పం, మనుషులకు కూడా చెప్పం, వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు ఏం చూస్తాం తెలుసా? నష్టాన్ని చూస్తాం. ఏం చూస్తాం? హల్లెలూయా. ఏం చూస్తాం చెప్పండి? నష్టం. అజయ్ ఏం చూస్తావు బిడ్డను? అజయ్ నష్టం చూస్తామా లాభం చూస్తామా? నష్టాన్ని దేవుడికి చెప్పకుండా, దేవుని వైపు చూడకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా ఎప్పుడైతే వెళ్తామో నష్టాన్ని చూస్తాము. కనుక ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు తెలుసా? ఉపవాసం ఉన్నారు, దహన బలు అర్పించారు, సమాధాన బలు అర్పించారు. అర్పించిన వెంటనే ఆ తర్వాత ఏమంటున్నారు? దేవుణ్ణి విచారణ చేస్తున్నారు. అయ్యా ఇప్పటి వరకు 22,000 మందిని మేము కోల్పోయాం, కనుక ఇప్పుడైనా మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా? యుద్ధంలో మాకు విజయం ఇస్తావా, అపజయాన్ని ఇస్తావా అని ప్రభుని ఇజ్రాయేల్ ప్రజలు అడుగుతున్నారట. అప్పుడు దేవుడు చెప్పాడంట, రేపు, హల్లెలూయా, చూడండి, ఎల్లుండి రేపు మీ చేతికి వారిని అప్పగించదును సెలవిచ్చెను. పక్కవారు చెప్పండి, ఈ దినం మీ కుటుంబం మీదున్న రేపు ఎల్లుండి కొట్టివేయబడుతుంది, మీకు విజయం జరగబోతుంది. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? రేపు ఎల్లుండి రేపు నీ చేతికి వారిని అప్పగించేదని. చూడండి, ఎల్లుడి రేపు మీ చేతికి మీ శత్రువుల్ని అప్పగిస్తా. ఎప్పుడు అప్పగిస్తానన్నాడు? రేపు ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు వెళ్ళండి, మీరు విచారణ చేస్తున్నారు, ఉపవాసం ఉన్నారు, ఖచ్చితంగా దేవుడు మీకు ఏమివ్వబోతుంది తెలుసా? విజయాన్ని ఇవ్వబోతున్నాడు. పక్కవారు చెప్పండి, రేపటి నుండి మీకు విజయమే. హల్లెలూయా. ఏంటి చెప్పండి? విజయమే. అపజయం అనేది మీకు ఇంకా లేదు. మీ శత్రువు మీ మీద పని చేయడు. ఒకవేళ మీరు ఎప్పుడైతే మీ శత్రువు మీ మీద పని చేయకుండా ఉండాలంటే మీరు ఏం పొందాలి తెలుసా? మీ మనసు మార్చుకోవాలి, మీ తలంపులు మార్చుకోవాలి, మీ ఉద్దేశాన్ని మార్చుకోవాలి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చెప్పారంట, దేవుడు చెప్పిన తర్వాత తిరిగి మళ్ళీ యుద్ధానికి వెళ్ళారంట. అప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చూడండి, 36వ వచనం, 35వ వచనం చూడండి. అప్పుడు యెహోవా ఇశ్రాయేలుల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో 25,100 మంది మనుషులను చంపిరి. వీరందరూ హల్లెలూయా. గట్టి చప్పలు దేవునామమును స్తుతిద్దాం, గట్టి చప్పలు దేవునామమును స్తుతిద్దాం. హల్లెలూయా. ఏం చేస్తారు చెప్పండి? ఎంతమందిని చంపేశారంట? 25,000 మందిని
25,100 మందిని మనుషులను చంపిరి. వీరందరూ కూడా కత్తి సాము కలిగిన వారే. హల్లెలూయా. యుద్ధములో మంచి ప్రావీణ్యత కలిగిన వారు, యుద్ధంలో మంచి నైపుణ్యత కలిగిన వారు. హల్లెలూయా. పక్క వారికి చెప్పండి, నీకెందులో నైపుణ్యత ఉంది? మాటలు మాట్లాడుట్లోనా, చూపుల్లోనా, మీ పాపములోనా? కొంతమందికి పాపంలో మంచి నైపుణ్యత ఉంటుంది, కొంతమందికి తాగుట్లో మంచి నైపుణ్యత ఉంటుంది, కొంతమందికి పనిలో మంచి నైపుణ్యత ఉంటుంది, కొంతమందికి మాటల్లో నైపుణ్యత ఉంటుంది, కొంతమందికి చూపుల్లో నైపుణ్యత ఉంటుంది, కొంతమందికి క్రియల్లోనే నైపుణ్యత ఉంటుంది. కానీ నీకెందులో ఉండాలి తెలుసా? దేవుని సన్నిధానంలో మంచి ప్రార్థనలో నైపుణ్యత ఉండాలి, ఆరాధనలో నైపుణ్యత ఉండాలి, వాక్యం చదువుట్లో నైపుణ్యత ఉండాలి, దేవునికి మొరపెట్టే విషయంలో నైపుణ్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. అందులో నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. అరే నిజంగా పలానాయన పలానామే వాక్యం చెప్తే, పలానామే పాట పాడితే, పలానామే మాట్లాడితే, పలానామే చూస్తే, ఆమె మాట్లాడు, ఆమె ప్రేమ, ఆమె మధురం, ఆమె నిజంగా ఎంత ప్రేమ కలిగిందో అలాంటి నైపుణ్యత మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒకవేళ నీ జీవితంలో ఏ నైపుణ్యత లేకుండా నువ్వు జీవిస్తున్నావా? ఏ విషయంలో కూడా నువ్వు తప్పిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుడి సన్నిధానం ఉంటున్న నువ్వు, దేవుని పరిశుద్ధ పాదాలు ఎత్తుకొచ్చి నువ్వు ఎలాంటి అనుభవం కలిగి తెలుసా? మంచి వాక్కు చాతుర్యత కలిగిన, పాటలు వాడే, ఆరాధించే అనుభూతి నీకున్నా నువ్వేం తెలుసా? వీళ్ళకి ఎవరు ఎందులో ఉందంట? కత్తి దూసుట్లో మంచి నైపుణ్యత కలిగిన వారంట. హల్లెలూయా. మంచి ప్రావీణ్యత కలిగిన వారు, మంచి టాలెంట్స్ ఉన్నవారంటే వీళ్ళు. అయినా 25,000 మంది, ఎంతమంది చెప్పండి? 25,100 మంది మనుషులను చంపిరి. వీరందరూ కూడా కత్తి దూయువారు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పలు దేవుని నామమున స్తుతిద్దాం. ఒకవేళ దేవుని దగ్గర ఆయన పాదాల చెంతకొచ్చి ఉపవాసం ఉండి, ఆయన పాదాల చెంతకొచ్చి సమాధాన బళ్ళు, దహన బళ్ళు అర్పించి, ఆయన యొద్ద నువ్వు విచారణ చేసి, ప్రార్థన చేసి, ప్రభువా ఈ దినము ఏ శత్రువుతో నేను విజయానికి వెళ్ళాలో, ఏ శత్రువు దగ్గరికి నేను వెళ్ళి యుద్ధం చేయాలో నాకు నేర్పించయ్యా. నువ్వు వెళ్ళమంటే నేను వెళ్తా, నువ్వు వద్దంటే నేను ఊరుకుంటానని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి, యుద్ధంలో ప్రార్థన చేసి, ప్రార్థన చేసి, ప్రభు వైపు చూసి ఏదైతే ప్రారంభిస్తావో ఆ ప్రారంభించిన ప్రతిదానిలో కూడా దేవుడు చెప్తే ఖచ్చితంగా నువ్వు ఏం చూడబోతున్నావు తెలుసా? విజయాన్ని చూడబోతున్నావు, ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూడబోతున్నావు చెప్పండి? విజయాన్ని చూడబోతున్నావు, ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంది, అనేక మంది బిడ్డలు రాలేకపోయి ఉన్నారు. వాళ్ళు విజయాన్ని చూస్తారా, అపజయాన్ని చూస్తారా? అపజయం. రేపటి నుండి ఏమని రాయబడి ఉంది అక్కడ? రేపు మీరు వెల్లుడి, రేపు యుద్ధంలో మీరు పాల్గొనుడి. మీకు ఏమి ఇవ్వబోతున్నాను? విజయాన్ని ఇవ్వబోతున్నాను. మీ శత్రువుల్ని ఓడించబోతున్నాను, అపజయాన్ని కొట్టివేయబోతున్నాను. మీ శత్రువులందరూ కూడా హతం చేయబడుతున్నారు. హల్లెలూయా. పక్కవారు చెప్పండి, రోగం అనే శత్రువు నీకుంటే, పాపం అనే శత్రువు నీకుంటే, అప్పు అనే శత్రువు నీకుంటే అది కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. పక్కవారు చెప్పండి మరొకసారి, పాపం అనే శత్రువు, రోగం అనే శత్రువు, అప్పు అనే శత్రువు, మనుషులనే శత్రువులు, వారందరూ కూడా దేవుని యొద్ద నువ్వు విచారణ చేస్తే నిన్ను చూడగానే వారిని ఎదుటి నుండి పారిపోబోతున్నారు. హల్లెలూయా. పక్కవారిని అడగండి, నీకు రోగమని శత్రువు ఉన్నదా? రోగమని శత్రువు నీకున్నాడా? పాపమని శత్రువు నీకున్నాడా? అప్పు అనే శత్రువు నీకున్నాడా? మనుషులని శత్రువు నీకున్నారా? వారు ఓడిపోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాలి, దేవుని యొద్ద విచారణ చేయాలి, నేను దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు నీ శత్రువు ఏమైపోతుంది తెలుసా? ఓడిపోబోతున్నాడు. హల్లెలూయా. స్తుతించిన సతను పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతను పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతించి పాడి కోటను కూల్చెదం. స్తుతుల శక్తితో ఎరికో పాడదాం ప్రభలు కొడుతూ, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదము. స్తుతించిన సతను పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతను పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. దావీదు పాడగా సౌలుకు విడుదల,
దావీదు పాడగా సౌలుకు విడుదల, కలతలు తీరెను నెమ్మది దొరికెను, కలతలు తీరెను నెమ్మది దొరికెను. స్తుతించిన సాతాను పారిపోతాడు, వణికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాను పారిపోతాడు, వణికితే తిరిగి వస్తాడు. స్తుతించిన హల్లెలూయా. 38వ వచనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 38వ వచనం, 20వ అధ్యాయం 38వ వచనం. ఇశ్రాయేలులకు మాటుగాండకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను. అదేదనగా వారు పట్టణములో నుండి పొగ గొప్ప మేఘము వలె లేచినట్లు చేయుటయే ఇశ్రాయేలీయులు యుద్ధము నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు మీరు మొదటి యుద్ధంలో అపజయమొందినట్లు వారి చేత ఓడిపోదురు కదా అనుకొని చంపనారంభించి ఇశ్రాయేలులో ఇంచుమించు 30 మంది మనుషులను హతము చేసిరి. అయితే ఆ పట్టణము నుండి ఆకాశము తట్టు స్తంభము రూపముగా పోగా పైకి లేవగా ఆరంభింపగా బెన్యామీనీయులు వెనుక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమై ఆకాశమునకెక్కుచుండెను. ఇశ్రాయేలు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయము కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నొందిరి. హల్లెలూయా. శత్రువులు ఓడిపోవడానికి ఏం సూచన ఇచ్చాడు చెప్పండి? ఏమి సూచన దేవుడిచ్చాడు? ఆకాశం నుండి ఏమొస్తుందంట? ధూమం, పొగ. హల్లెలూయా. ఏమొస్తుంది? పొగ చేస్తుందంట. ఆ పొగ అంతా కూడా ఆ దేశం అంతా నిండిపోయిందంట. ఆ పట్టణం అంతా కూడా, ఆ శత్రువులంతటి కూడా పొగతో నింపబడి ఉంది. హల్లెలూయా. ఎంత చక్కగా రాయబడి చెప్పండి. అక్కడ బెన్యామీనీయులు ఆ ఆకాశము తట్టు స్తంభ రూపముగా పొగ పైకి నారంభింపగా బెన్యామీనీయులు వెనుక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమై ఆకాశమునకు ఎక్కుచుండగా. ధూమం అంటే పొగ. అదంతా ఆ దేశమంతా, ఆ ప్రాంతమంతా కూడా పొగ చేత నింపబడింది. పొగ చేత నింపబడగానే బెన్యామీనీయులు ఏమనుకున్నారంట? మాకు అపజయం వచ్చేసింది. హల్లెలూయా. చూడండి, శత్రువులు భయపడడానికి పొగతో భయపెట్టించాడండి. పక్కన చెప్పండి, నువ్వు భయపడాలంటే బలమున్నవాడు గాని బలవంతుడు గాని కండలు తిరిగిన వాడైనా గాని దేవుడు ఓడించబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు దేవుని మనసు తీద్దాం. గట్టిగా చెప్పలు దేవుని మనసు తీద్దాం. హల్లెలూయా. పక్కారు చెప్పండి, నువ్వు ఎంత బలహీనుడవైనా బలమున్నోడు నీ ఎదుటున్నప్పుడు నీ ప్రార్థన శక్తి ద్వారా, నీ ఉపవాస ప్రార్థన ద్వారా వాడు ఓడిపోబోతున్నాడు. నువ్వు విజయాన్ని పొందుకోబోతున్నావు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చెప్పండి. ఏం చేస్తాను? ఆకాశం నుండి ధూమం వచ్చేస్తుంది, పొగ వచ్చేస్తుంది. ఆ ప్రాంతం అంతా కూడా నింపబడింది. ఆ ప్రాంతం అంతా కూడా పొగ చేత నిండిపోయింది. అంతే. నిండిపోయిన వెంటనే ఎవరు అనుకున్నారు? వాళ్ళు బెన్యామీనీయులు అనుకున్నారంట. ఎవరు? బెన్యామీనీయులు. మనకి ఈ సమయంలో ఏం జరుగుతుంది తెలుసా? అపజయం జరుగుతుంది కనుక మనం ఈ స్థలంలో ఉండడానికి వీలేదు అనుకున్నారు, పారిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నీకు నీ శత్రువుల్ని గాలి ద్వారా ఓడించవచ్చు, నీ శత్రువుల్ని పొగ ద్వారా ఓడించవచ్చు, నీ శత్రువుల్ని నీ మాట ద్వారా ఓడించవచ్చు, నీ శత్రువుల్ని నీ చూపు ద్వారా కూడా ఓడించవచ్చు. హల్లెలూయా. పకారు చెప్పండి, దేవుడు నీ శత్రువుల్ని నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, గాలి ద్వారా, దేవుడు చేసే అద్భుతముల ద్వారా నీ శత్రువుల్ని హతము చేయొచ్చు, ఓడించవచ్చు. హల్లెలూయా. ఎంత గొప్ప విజయం చెప్పండి. ఆ పొగ చూడగానే, ఆ ధూమము చూడగానే బెన్యామీను అనుకున్నాడు, ఇక మనకు అపజయం కలుగుతుంది, ఇక మనం పారిపోదాం. హల్లెలూయా. అంటే ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉందో ఒకసారి ఆలోచించండి. ఉపవాస ప్రార్థన నీకు విజయాన్ని ఇస్తుంది. ఉపవాస ప్రార్థన నీ అపజయాన్ని కొట్టివేస్తుంది. ఉపవాస ప్రార్థన నీ శత్రువుల్ని ఓడించేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అటు పిమ్మట ఏం జరిగింది చూడండి. 43వ వచనం. ఇశ్రాయేలీయులు బెన్యామీనులను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా ఉన్న వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి. హల్లెలూయా. ఏం చేశారంట?
ఇజ్రాయెల్ ప్రజలు గిబియాను బెన్యామీనులు అందరూ ఏం చేస్తున్నారు? ఆ బెన్యామీనులను శత్రులందరూ కూడా తరిమి తరిమి వారిని వాళ్ళు ఏం చేస్తున్నారు? వారిని త్రొక్కుచు- త్రొక్కేస్తున్నారు. హల్లెలూయా. పక్కవారికి చెప్పండి, నీ శత్రువుని తొక్కేసేయ్. ఆమేన్. యేసు నామంలో నా శత్రువుని తొక్కేస్తున్నాను. ఆమేన్. పాపం అనే శత్రువు కావచ్చు, రోగం అనే శత్రువు కావచ్చు, అప్ప అనే శత్రువు కావచ్చు, ఈ లోక సంబంధమైన ఏ శత్రువు అయిన ఉండని నువ్వు ఉపవాస ప్రార్థన ద్వారా వాడిని ఓడించబోతున్నా. హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా. హోసన్నా. ఈ రోజు ఎంతమంది అయితే ప్రభు పాదాల దగ్గరకు వచ్చేసి ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభవించారో వారందరూ కూడా విజయాన్ని చూడబోతున్నారు. వారందరూ కూడా వారి జీవితంలో అపజయం అనేది కొట్టివేయబడుతుంది. పాపం అనే శత్రువు నేను వెంటాడుతున్నాడా? రోగం అనే శత్రువు నేను వెంటాడుతుందా? అప్పు అనే శత్రువు నేను వెంటాడుతున్నాడా? అవన్నీ కూడా యేసు నామంలో ఈ దినం ఉపవాస ప్రార్థనలో ఉండి నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రభు యొద్ద విచారణ చేయుచున్నావా? అయితే ప్రభు నీ శత్రువును ఓడించబోతున్నాడు. నీ శత్రువును నీ పాదాల కింద పెట్టబోతున్నాడు. హల్లెలూయా. హోసన్నా. వాళ్ళు ఏం చేస్తున్నారట? బెన్యామీనీయులను తొక్కుతున్నారంట. ఎప్పుడు వీరికి బలం వచ్చింది చెప్పండి? దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉన్నప్పుడు. అవా ఎప్పుడు వీళ్ళకి బలం వచ్చింది చెప్పండి? ఉపవాసం ఉన్నప్పుడు, దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు, దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు వారికి ఏం చేస్తాడు తెలుసా? విజయాన్ని ఇచ్చాడు. పక్కలకు చెప్పండి, ఈ రోజు నుండైనా నీ మనసు మార్చుకుని నీ శత్రువుల విషయంలో, నీ అప్పుల విషయంలో, నీ సమస్యల విషయంలో, నీ రోగం విషయంలో, నీ పాపం విషయంలో, నీ బ్రతుకు విషయంలో ప్రభు పాదాల దగ్గర ఉపవాస ప్రార్థన చేయి. ప్రభు పాదాల చేద్దాం ఉపవాస ప్రార్థన చేయి. దేవుని యొద్ద విచారణ చేయి. దేవుని యొద్ద అదంతా ఎక్కడ విచారణ పెట్టబోతుంది చేయి. సా? అప్పుడు నీ నీకు పాదాల విజయం దగ్గర ఇస్తాడు. పెట్టబోతున్నాడు. హల్లెలూయా. శత్రువులను ఎక్కడ పెట్టబోతున్నాడు? నీ పాదాల దగ్గర పెట్టబోతున్నాడు. ఆయన పాదాల దగ్గర, ఆయన నీ యొక్క పాదాల దగ్గర పెట్టేసి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అపజయాన్ని కొట్టివేయబోతున్నాడు. కానీ మనం ఏమనుకుంటే తెలుసా? నా రోగం పోద్దా? నా శత్రువు ఓడిపోతాడా? నా సమస్యలు తీరుతాయా? నా కష్టాల నుంచి నేను ఎప్పుడు బయటపడతాను? హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నీ కష్టాల నుంచి ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. ఆమేన్. నీ శత్రువు నుండి నిన్ను విడిపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హోసన్నా. చూద్దాం చూడండి 45వ వచనం. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గంలో చెదిరియున్న 5,000 మంది మనుషులను చీలదీసి గిదోమునకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. పాపం అంతమంది ఏమైపోతుంది చెప్పండి? చావడం చావడం చావడం. హల్లెలూయా. నీకున్న శత్రువులందరూ కూడా నీకు ఎప్పుడైతే విరోధంగా లేపబడిన ప్రతి ఆయుధం ఏమైపోతుంది తెలుసా? ఆర్పివేయబడుతుంది, ఓడిపోబోతుంది. హల్లెలూయా. అంటే వీళ్ళేమన్నా వారి జీవితంలో గొప్ప కార్యం ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దేవుని యొద్ద విచారణ, దేవునికి మొరపెట్టుట, దేవుని దగ్గర కనిపెట్టుట, దేవుని చిత్తమును నెరవేర్చుట. హల్లెలూయా. ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనను బట్టి వారి బ్రతుకు మారిపోయింది. వారి ప్రార్థనను బట్టి వారి పరిస్థితులు మారిపోయాయి. వారి ప్రార్థనను బట్టి వారందరూ కూడా విజయాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి విజయం నీకు కావాలంటే నువ్వే ప్రార్థన చేయాలి చెప్పండి? ఉపవాస ప్రార్థన. దేవుని సన్నిధానంలో కూర్చోండి. దేవుని యొద్ద విచారణ చేయాలి. దేవుని అడగాలి, ప్రభా ఈరోజు నేనేం చేయాలి? నా పరిస్థితులు ఏంటి? నా బ్రతికి ఏంటి? ఈరోజు అనేక మంది బిడ్డలు మందిరానికి రాలే, నేను వచ్చానయ్యా అన్నావా? నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతుంది చెప్పండి? అద్భుతం చేయబోతున్నాడు. కనుక మనకు ఉపవాసం ఉండే మనసు కావాలి, ఉపవాస ప్రార్థన చేసే బలం కావాలి, ఉపవాస ప్రార్థన చేసే యోగ్యత కావాలి, దేవుని యొద్ద విచారణ చేసే తలంపు మనం కలిగి ఉండాలి. అప్పుడు ప్రతి విషయంలో కూడా ఎంత పెద్ద సమస్య కానీ, పక్క వాళ్ళకి చెప్పండి, ఎంత పెద్ద సమస్య ఉన్నా మనతోటి కాదనుకున్నా అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేది దేవుడు. హల్లెలూయా. నీతోటి కాదు కానీ దేవుడు చేస్తాడు. నువ్వు చేయలేవు, ఈయన నాతోటి కాదు, ఈయన నేను బ్రతకలేను, ఈయన నీ సమస్యల నుంచి నేను బయటికి రాలేను, ఈ రోగం నాకు వచ్చింది, ఈ రోగం నుండి నేను విడుదల పొందుకోలేను, ఈ సమస్యల నుంచి నేను బయటకు రాలేను అని నువ్వు దేవుని మీద ఆధారపడ్డావా? దేవుని విజయం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. విజయం ఇవ్వడం, గెలిపించడం, నీ జీవితంలో గొప్ప కార్యం చేయడం ప్రారంభిస్తాడు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? ఎప్పుడు వస్తుందో నాకు విజయం,
ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, నాకు ఉద్యోగం లేదు, నాకు వ్యాపారం లేదు, నాకు పని నడుస్తలేదు, నేను ఎట్లా బ్రతుకుతా అని అనుకున్నావా? హల్లెలూయా. దేవుని యొద్ద విచారణ చేయి, దేవుణ్ణి అడుగు. నీ సమస్యల నుండి, నువ్వు సతమతమైపోతున్న పరిస్థితుల నుండి ప్రభు నిన్ను విడిపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం అయితాదా నా పని? హల్లెలూయా. నా శత్రువుల దగ్గరికి వెళ్ళి తప్పించుకుంటానా? హల్లెలూయా. వాస్తవంగా ఒక ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం చెప్పి ఈ సమయాన్ని ముగించుకుందాం. ఒక ఆయన ఆ సినిమా డైరెక్టరు కోట్లు సంపాదించాడు. ఇద్దరు కలిసి ఒక బిజినెస్ పెట్టారు. ఆ బిజినెస్లో కోట్లు వచ్చాయి. చాలా పేదరికంలో ఉన్నారు. ఆ పేదరికంలో ఉంటున్నప్పుడు వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంట, ఒక కంపెనీ స్టార్ట్ చేశారంట. ఆ కంపెనీకి కోట్ల రూపాయలు వచ్చాయంట. ఈ కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ఆ వాటాల దగ్గర ప్రాబ్లం వచ్చేసింది. ఆ వాటాల దగ్గర సమస్య ఏర్పడింది. ఆ వాటాల దగ్గర ఎప్పుడైతే సమస్య ఏర్పడిందో ఆ సమస్యను బట్టి ఒక ఆయన అనుకున్నాడంట ఇంకొక పార్ట్నర్ను చంపాలనుకుంటున్నప్పుడు కొంతమంది 10 మంది గుండాలను పెట్టేసి ఒక పెద్ద అరణ్యానికి అడవికి తీసుకెళ్ళి బాగా కొట్టారంట. కొట్టి చంపేద్దామని చూస్తున్నారంట. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ కొడుతున్నప్పుడు ఆయన అన్యుడు, రక్షించబడ్డవాడు కాదు, క్రీస్తుని అంగీకరించిన వాడు కాదు. ఆయన ఒక మాట అన్నాడంట, ఒకసారి మాట విన్నాడంట, యేసయ్య దేవుడు, ఆయన నమ్మితే ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎంత చనిపోయే పరిస్థితిలో ఉన్నా ప్రభు కాపాడుతాడని ఎవరో చెప్పారంట. ఆ 10 మంది గుండాలు కలిసి కొడుతున్నప్పుడు శరీరం అంతా రక్తసిక్తమైపోయింది, శరీరం అంతా గాయాలైపోయినాయి. ఈ క్షణమైతే చంపేస్తారనే పరిస్థితిలో వాళ్ళు ఏం చేస్తారంట, బాగా కొట్టి ఈయన స్పృహ తప్పిపోయి పడిపోయాడంట. పడిపోయినప్పుడు వాళ్ళు అనుకున్నారంట వీడు చచ్చిపోయాడు అని. వాళ్ళు స్పృహ కోల్పోయి పడిపోయాడు, చనిపోయాడు అనుకున్నా. ఆ దెబ్బలు పడుతున్న సమయంలో ఎవరు కూడా రక్షించేవాడు లేడు, ఎవరు కూడా కాపాడేవాడు లేడు. కానీ ఆ సమయంలో ఒక మాట అన్నాడంట, దేవా యేసయ్యా నువ్వు దేవుడివైతే నన్ను కాపాడు, నువ్వు దేవుడివైతే ఈ శత్రువుల చేతిలోంచి వెళ్ళి నన్ను నడిపించు, దేవా నువ్వు దేవుడివైతే ఈ గుండాల్లోంచి వెళ్ళి నన్ను కాపాడాయని ప్రార్థన చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వారు అనుకున్నారంట వీడు చచ్చిపోయాడు అని చెప్పేసి వదిలిపోయారు. ఆ రాత్రి బాగా కొట్టేసి అడవిలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఉదయకాల సమయంలో ఆ రక్తశక్తమైపోయి చివరి సమయంలో ఉంటున్న సమయంలో శరీరం అంతా కూడా రక్తం గారిపోతుంది, శరీరం అంతా కూడా గాయాలు. వాళ్ళు ఏమనుకున్నారు, చనిపోయాడు అని వెళ్ళిపోయారు. కానీ ఆయన బ్రతికున్నాడు. ఉదయం లేవగానే పశువుల కాపరి, పశువులు మేపుకునేవారు, గోజల్ని మేపుకునేవారు అడవిలోకి వెళ్ళిపోయారు. ఒక దగ్గర పడి ఉన్నాడు, స్పృహ వచ్చింది, ఏడుస్తున్నాడంట. అయ్యా ఏందయ్యా అంటే ఎవరు వచ్చి నన్ను కొట్టి ఇక్కడ పడేస్తారు, నన్ను ఎవరు కాపాడేవారు లేరు. కానీ ఆ ఊరు ఆయన, ఆ పశువులు మెప్పుకునేవాడు వచ్చేసి ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి మీ అడ్రస్ ఎక్కడ, మీ ప్రాంతం ఎక్కడ అన్నప్పుడు అయ్యా మాది హైదరాబాద్ ప్రాంతం ఇది అని చెప్పేసి తీసుకెళ్ళి హాస్పిటల్ చూసినప్పుడు ఆ దినం ఆయన రక్షించబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చెప్పలు దేవుని నా మనసు తీద్దాం. ఎవరు రక్షించారు చెప్పండి? ఇక్కడ ఎవరు రక్షించారు? దేవుడే రక్షించాడు. చూడండి, ఆయనను కొట్టి 10 మంది గుండాలు కలిసి కొట్టి చంపేశారని చెప్పేసి ప్రాణం పోయిందని వదిలిపెట్టేశారు. స్పృహ కోల్పోయాడు, చూసారంట ప్రాణం పోయింది, ఇంకెందుకు రా కొట్టడం అని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ తిరిగి బ్రతికించింది ఎవరు తెలుసా? దేవుడే. హల్లెలూయా. అంటే దేవుని వైపు చూసి దేవునికి మొరపెట్టుకుంటే అపజయాల్లోనికి ఏమేమో తెలుసా? విజయాన్ని ఇవ్వబోతున్నాడు. మరణ పడకలో ఉంటున్నప్పుడు, ఎండిన పరిస్థితిలో ఉంటున్నప్పుడు, గతి లేని స్థితిలో ఇక అయిపోయింది అనుకున్నావా, పైకి లేవనెత్తాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక సినిమా డైరెక్టర్. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నువ్వు గతి లేని స్థితి లేని, ఇక నేను బ్రతకలేను, నన్ను కాపాడే నాదుడే లేడు అనుకున్నావా? ఆ సమయంలో ప్రభు నేను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చూస్తుంటే అనిపించిందట మొత్తం శరీరం అంతా కూడా గాయాలు, శరీరం అంతా కూడా రక్తశక్తమైపోయింది. అన్ని గాయాలంట, రక్తం గారిపోతుంది, బట్టలంతా కూడా రక్తం మడకలుతున్నాయి. ఎవరు చంపారు, ఎవరు కొట్టారు అస్సలు తెలియదు. కొన్ని రోజుల తర్వాత అర్థమైందంట తన పార్ట్నరే, తనతో ఉన్న భాగస్థుడే చంపించాలని ప్రయత్నం చేశాడంట. తిరిగి
ఈయన రక్షించబడ్డ తర్వాత, ఈయన బాగుపడిన తర్వాత ఆయన చంపాలనుకోలే. ఒకటే ఒక మాట అనుకున్నా, దేవుడే ఆ యేసు ప్రభువే ఆ కల్వరిశిలో చనిపోయిన దేవుడే నా శత్రుల చేతిలో నుంచి నన్ను విడిపించాడు అని రక్షణ పొంది మారు మనసు పొంది ప్రభు పరిచర్లో వాడబడుతున్నాడు. అంతేకాకుండా ఎవరైతే చంపాలని ప్రయత్నం చేస్తారో ఆయనకు కూడా స్వార్థ ప్రకటించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు కూడా స్వార్థ ప్రకటించి ఆయనను కూడా ప్రభు వైపు తింపాడంట. హల్లెలూయా. అంతేకాకుండా తిరిగి ఏం సంబంధించింది తెలుసా? ఎవరైతే ఏ వ్యక్తి అయితే పార్ట్నర్ అయితే చంపాలనుకో ఆ వ్యక్తికి స్వార్థ ప్రకటించి రక్షణలోకి నడిపించిన తర్వాత తన భార్య తను చంపాలనుకున్నదంట. హల్లెలూయా. ఎవరైతే ఈ వ్యక్తిని పార్ట్నర్ను పాలిభాగస్తుని చంపాలనుకున్నాడో ఈ చంపిన వ్యక్తిని ఈ వ్యక్తి రక్షించబడ్డ తర్వాత ఈయనకు స్వార్థ చెప్తే ఈయన రక్షించబడ్డాడు. ఈ రక్షించబడ్డ 10 మంది గుండాలను పెట్టిన వ్యక్తి ఉన్నాడా, ఆ వ్యక్తిని తన భార్య చంపించాలని ప్లాన్ చేసింది. హల్లెలూయా. మళ్ళీ తిరిగి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళేసి సమాధానపరిచి వారి కుటుంబంలో సఖ్యతను కల్పించి వారిని ఒకరొకరు అర్థం చేసుకునేలాగా మళ్ళీ స్వార్థ ప్రకటించి రక్షణలోకి నడిపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అది నువ్వు చేయగలవా? నేను ఒక 10 మంది గుండాలు ఇచ్చి కొట్టి చంపించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసును పరిచయం చేసి యేసు వైపు త్రిప్పగలవా? అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజల్ని కూడా ప్రభు అంగీకరించి ఇజ్రాయెల్ ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకొని ఇజ్రాయెల్ ప్రజల యొక్క మనస్సు ఎరిగి వారు మారు మనసు పొంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దహన బలులు సమాధాన బలు అర్పించి దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏమి ఇచ్చాడు తెలుసా? విజయాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కూడా ఏం చేశాడు చెప్పండి? సినిమా డైరెక్టర్, కానీ తన జీవితంలో ఎన్నో నష్టపోయినప్పటికీ కూడా తిరిగి ప్రభుని తెలుసుకున్నప్పుడు బ్రతికించిన దేవునికి ఏమి ఇవ్వగలని చెప్పండి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప. చూడండి, అరణ్యంలో ఎవరైనా ఉంటారా? పశువులు, పిట్టలు, పందులు, కుక్కలు, నక్కలు ఒకవేళ ఆ రాత్రికాల సమయంలో కొట్టేసి వచ్చినప్పుడు అడవిలో ఉన్న పందులో, అడవిలో ఉన్న నక్కలో, ఆ అడవిలో ఉన్న కుందేలో, లేకపోతే అడవిలో ఉన్న తోడెల్లో ఏమైనా వచ్చాయని పీక్కొని పోవచ్చు కదా. ఆ రాత్రంతా కూడా ఆ మనస్సులో ప్రార్థించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో గమ్యం లేని పరిస్థితి. ఆ చీకట్లో ఆ రాత్రి మెలకొచ్చేసింది, కానీ ఏమీ లేని స్థితి. ఎటు చూసినా అరణ్యం, ఎటు చూసినా పిట్ట పీసుమంటుంది. అరణ్యంలో ఆ నక్కల కేకలు, పక్షుల అరుపులు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువుకు మొరపెడుతున్నప్పుడు ప్రభు దేవుని దూతల్ని పంపించి దేవుడు కాపాడలేడా? ఖచ్చితంగా కాపాడాడు కదా. మరి నీ జీవితంలో కూడా ఇక అయిపోయినది అనుకుంటున్నావా? ఆ పరిస్థితిలో ప్రభు తన దూతల్ని పంపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుని యొద్ద ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, ఉపవాసం ఉండి దేవుని విచారణ చేసినప్పుడు శత్రువులందరినీ ఓడించేసి ఇజ్రాయెల్ ప్రజలకు ఏమి ఇచ్చాడు చెప్పండి? విజయాన్ని ఇచ్చేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి గొప్ప కార్యం చేయునుగాక. చివరి మాట ధ్యానం చేసి ముగించుకుందాం. అందరం లేచి నిలబడదాం. 48వ వచనం, చివరి మాట 48వ వచనం. మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదకి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తి వాత హతము చేసిరి. ఇదిగాక వారు తాము పట్టుకున్న పట్టణంలన్నిటిని అగ్ని చేత కాల్చివేసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విచిత్రమైన ఆశ్చర్యకరమైన మేలు దేవుడు చేశాడో. శత్రువులందరూ కూడా ఓడించారు. మరి బెన్యామీనీయులు ఏ ఒక్కసారి కూడా ప్రభు దగ్గరికి వచ్చేసి ప్రార్థన చేయలే. కానీ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొద్ద ఉపవాసం ఉండి ప్రార్థన చేసినందును బట్టి దేవుడు ఏం చేశాడు? వరకు విజయాన్ని ఇచ్చాడు. పట్టణంతా కూడా, ఆ దేశమంతా కూడా ఎవరికి అప్పగించాడు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలకి అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సొమ్మును ఎవరైనా దొంగిలించారా? నీ ఆస్తిని ఎవరైనా అపాలించారా? నీకున్న సొమ్మును దోసుకొని వెళ్ళారా? ఒక దినాన ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకి కావలసినంత ఆస్తి ఇచ్చేశాడంట, కావలసినంత నేలని ఇచ్చేస్తాడు, కావలసినంత పంటనిచ్చాడు. శత్రులందరూ కూడా ఓడిపోయి ఆ పట్టణాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. హల్లెలూయా. పక్కవారికి చెప్పండి, ఈ దినం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే నష్టపోయావో అది తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అపజయాన్ని కొట్టివేయబోతున్నాడు. తీసేసిండు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.